అసాధ్యం, ఇది మనం చెయ్యలేం అనిపించే పనుల్ని పూర్తి చేయాలంటే అసలు ఏం కావాలి? కొన్ని వేల ఏళ్ల నాటి ఈ కథలో ఎలాంటి అడ్డంకులనైనా దాటడానికి పనికొచ్చే కొన్ని అద్భుతమైన పాఠాలున్నాయి. సరే, మరి వాటినిప్పుడు కలిసి తెలుసుకుందామా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. ఒక వీరుడి ప్రయాణం నుంచి మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చో చూద్దాం. మన కథానాయకుడు హనుమంతుడు. ఆయన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. శత్రువుల రాజ్యంలోకి ప్రవేశించాలి. కాని ఆయన ఒక్కడే ఉన్నాడు. కింద అంతులేని సముద్రం, చుట్టూ ప్రమాదం. ఈ ప్రయాణం ఎంత పెద్ద సవాలో ఆలోచించండి. ప్రయాణం మొదలవ్వగానే వెంటనే ఆయన తన మొదటి పెద్ద సవాలుని ఎదుర్కొన్నాడు. ఇది మామూలు అడ్డంకి కాదు, ఇది కావాలని పన్నిన ఒక ఉచ్చు. హనుమంతుడికి ఎదురైన ఈ రాక్షసి పేరు సింహక్క. ఈమెది ఒక విచిత్రమైన, భయంకరమైన శక్తి. ఆమె కేవలం శారీరకంగా బలమైనది కాదు, ఆమె ఎవరి నీడనైనా పట్టుకుని వాళ్ల శక్తిని మొత్తం లాగేగలదు. అంటే ఇది ఒక రకంగా కనిపించని దాడి అనమాట. ఇక్కడే హనుమంతుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా అయితే నేరుగా వెళ్లి పోరాడటం అందరూ చేసే పని, కాని అది ఓటమికి దారితీస్తుందని ఆయనకు తెలుసు. అందుకే బలానికి బదులుగా తెలివిని ఎంచుకున్నాడు. తన వ్యూహాన్ని మార్చాడు. బలానికి బుద్ధికి మధ్య ఉన్న తేడా ఇదే. మరి ఆయన తెలివైన పరిష్కారమేంటో తెలుసా? ఆకాశమంత పెద్దగా ఉన్న రాక్షసిని ఓడించడానికి హనుమంతుడు ఊహించలేనంత చిన్నగా మారిపోయాడు. ఇది ఎవరూ ఊహించని ఎత్తుగడ. అందుకే ఇది పనిచేసిందే. ఆయన శక్తికి వ్యూహంతో జవాబిచ్చాడు. మొదటి గండమైతే గడిచింది. ఇప్పుడు హనుమంతుడి కళ్లముందు తన లక్ష్యం కనిపిస్తోంది. కాని ఆ నగరం ఒక అభేద్యమైన కోట. మరి దానిలోకి ప్రవేశించడమే ఇప్పుడు రెండవ పెద్ద పరీక్ష. ఆ లంక నగరం చూడ్డానికి ఎంత అందంగా ఉందో అంతకంటే పటిష్టంగా ఉంది. ఆకాశాన్ని తాకే ఆ ఎత్తైన, బలమైన గోడలు దాదాపు అసాధ్యమైన సవాలును విసురుతున్నాయి. ఇక్కడ సమస్య కేవలం గోడలు మాత్రమే కాదు, ఆ ద్వారాల దగ్గర ఎంతోమంది రాక్షసులు చేతుల్లో పెద్ద పెద్ద ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. అంటే నేరుగా దాడి చేయటం ఆత్మహత్య చేసుకోవడమే. వెళ్లడానికి ఏ దారి కనిపించడం లేదు. మళ్ళీ ఇంత పెద్ద సమస్యకి ఆయన సమాధానమేంటి? నమ్మశక్యం కాని విధంగా ఇంకా చిన్నగా మారడం. ఇదే ఆయన వ్యూహంలోని గొప్పతనాన్ని చూపిస్తుంది. అంటే పెద్ద పెద్ద అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు అసలు కనిపించకుండా ఉండడమే ఉత్తమమైన మార్గం. సరే, గోడలు దాటేశాడు. కానీ ఇంకా ఆయన గమ్యం చేరలేదు. ద్వారం దగ్గర ఈసారి ఒక భౌతికమైన అడ్డంకి కాదు, ఆ నగర సంరక్షకురాలే ఎదురైంది. ఈమె లంకిని, లంక నగరానికి కాపలా దేవత. ఆమె కేవలం తన పని తాను చేస్తోంది. హనుమంతుడిని చూడగానే అతని రహస్య ఉద్దేశ్యాన్ని పసిగట్టింది. వెంటనే దాడి చేసింది. ఇది మరోసారి తెలివికి, శక్తికి మధ్య జరిగిన పరీక్ష. కాని ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. హనుమంతుడు తన పూర్తి బలంతో ఆమెను కొట్టలేదు. కేవలం ఒకే ఒక్క తేలికపాటి దెబ్బతో ఓడించాడు. ఆ దెబ్బకు ఆశ్చర్యపోయిన లంకిని తనకున్న ఒక శాపం గురించి, అంటే ఒక రకంగా భవిష్యవాణి గురించి చెప్పింది. ఈ ఒక్క క్షణంతో ఆ పోరాటం విధిని నిర్దేశించే ఒక కీలకమైన ఘట్టంగా మారిపోయింది. ఇప్పుడు హనుమంతుడు నగరం లోపలికి వచ్చేశాడు. కాని మనకు ఎదురయ్యే అతి కష్టమైన పరీక్షలు ఎప్పుడూ బయట ఉండవు కదా. కొన్నిసార్లు అవి మన మనస్సులోనే ఉంటాయి. లంక అంటే ఏదో చీకటి, భయంకరమైన ప్రదేశం కాదు. అది అందాలతో నిండిన ఒక అద్భుత నగరం. విశాలమైన వీధులు, సంగీతం, సువాసనలు, మనస్సును తేలికగా పక్కదారి పట్టించే ప్రదేశమన్మాట. అతను శత్రువుల రాజ్యంలో ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ ఈ ప్రలోభాలు మరింత పెరిగాయి. విలువైన నిధులు, అద్భుతమైన కళాఖండాలు, చివరికి రావణుడి ప్రసిద్ధ పుష్పక విమానం కూడా. వీటిలో దేన్ని చూసినా సరే మనసు తేలికగా పక్కకు మళ్ళుతుంది. కాని ఇన్ని పరధ్యానాల మధ్య ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఆయన దృష్టి ఏమాత్రం చెదరలేదు. నిజానికి చుట్టూ ఉన్న ఆ వైభవం ఆయన సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. తన లక్ష్యమే ఆయనను ముందుకు నడిపించింది. సరే, ఈ పరీక్షలన్నీ చూసాం కదా, మరి వీటన్నిటినుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఇది కేవలం అడ్డంకులను దాటడం గురించి మాత్రమే కాదు, విజయం సాధించటానికి మనలో ఉండాల్సిన సుగుణాల గురించి కూడా. చూడండి, హనుమంతుడి ప్రయాణం మనకు ఒక రకమైన టూల్ కిట్ అందిస్తుంది.
మొదటిది తెలియనిదాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం. బలం మాత్రమే సరిపోనప్పుడు తెలివి. సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి వ్యూహం. ఎక్కడ సంయమనం పాటించాలో తెలియడానికి కరుణ. అన్నింటికన్నా ముఖ్యంగా చుట్టూ ఎంత గందరగోళమున్నా సరే లక్ష్యం మీద దృష్టి పెట్టడానికి ఏకాగ్రత. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గరికి తీసుకువస్తుంది. హనుమంతుడు బయటి రాక్షసులను ఎదుర్కొన్నాడు, అలాగే లోపలి పరధ్యానాలను కూడా ఎదుర్కొన్నాడు. మన జీవితాల్లో అసలైన సవాలు ఏది? బయట కనిపించే అడ్డంకులా, లేక మన మనసులో జరిగే పోరాటమా?